హాయ్ అండి, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ సొరకాయ ముద్దకూర అండి. చాలా బాగుంటుంది. ఇటు రైస్లోకి రొట్టెలోకి బాగుంటుంది, అటు చూస్తే సైడ్ డిష్లో కూడా బాగుంటుంది అనమాట. అంటే రసమన్నంలో కానీ పెరుగన్నంలో కానీ సైడ్ డిష్ పెట్టుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు నేను చేసినట్లు చేశారంటే. కానీ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కానీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి. ఇందాకే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూడండి. ఇప్పుడు మనం రెసిపీ ఎలా చేయాలో చూద్దామా. సొరకాయ ముద్దకూర ఇదిగోండి, నేను ఇక్కడ 2 సొరకాయలు తీసుకున్నాను, అంటే కేజీ దాకా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని అటు ఇటు కాడలు కట్ చేసుకొని పైన పొట్టంతా తీసేసుకుందాము. సొరకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి, మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇలా పైన లేయర్ అంతా కూడా పొట్టంతా తీసేసుకోవాలి. సొరకాయకి హెల్త్కి అయితే మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు అనమాట సొరకాయని. సొరకాయలో విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయామిన్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. శరీరానికి కూడా చాలా మంచిది, ఈజీగా జీర్ణమైపోతుంది. చూసారా, మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. మీరు పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే సన్నగా కట్ చేసుకుంటున్నాను, ఇలా చిన్నగా. ఈ విధంగా అయితే చిన్నగా కట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది సొరకాయ ముద్దకూర. నేను చేసినట్లు చేశారంటే కానీ రుచిగా ఉంటుందన్నమాట. ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. ఈ విధంగా మొత్తం కట్ చేసుకుందాము. ఇదిగో చూడండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చు. అందులోకి ఒక 2 టమోటాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, కొద్దిగా తెల్లగడ్డపాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. ఇదిగో చూడండి, చిన్నగా కట్ చేసుకున్నాను. తెల్లగడ్డపాయలు దంచి పొట్టోలు చేసుకున్నాను. ఇప్పుడు బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు. అవి కాస్త చిటపట అనగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్ బాగా వేపుకోవాలండి. తగినంత పసుపు వేసుకొని బాగా వేపేసుకోవాలి. తొందరగా కూడా అయిపోతుందండి రెసిపీ ఇది. సొరకాయ అనేది తొందరగా ఉడికిపోతుందన్నమాట. ఎప్పుడు కానీ ముందుగానే వాటర్ వేయకూడదండి. సొరకాయ మనం ఇలా అంతా చేసుకున్నాక ఫస్ట్ బాగా మగ్గనివ్వాలి. అందులోనే వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా వచ్చేసాక తర్వాత మనకు చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసాను. ఆనియన్ వేగిపోయింది కదా, అందుకని టమాటాస్ వేసుకున్నానండి. 2 కూడా బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ముద్దకూరకి ఎంత కావాలో అంత తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. టమాటా బాగా వేగబెట్టుకోవాలండి. ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకుందాము. టమాటా బాగా మగ్గుతుంది. ఇదిగో చూడండి, మెత్తబడింది కదా, బాగా మగ్గింది. ఇప్పుడు మనం కలిపేసరికి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు తెల్లగడ్డపాయలు కూడా వేసుకుంటున్నాను. ఇలా బాగా మగ్గిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఇందులోకి వేసుకుందాం. ఇందులో వాటర్ ఉంటుందండి, అదంతా బయటకు వచ్చే వరకు మనం వాటర్ వేయకుండా ఉంటే కానీ మనకి ముద్దకూర అనేది చాలా రుచిగా వస్తుంది. అన్ని ముక్కలు కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుకుందాం దీన్ని. ఇలా బాగా కలిపేసుకొని కాసేపు అలా ప్లేట్ పెట్టేసుకుందామండి. ఆ ఆవిరితోనే ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సొరకాయ జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చండి. డైలీ కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే చిన్న టీ గ్లాస్ అంతా జ్యూస్ కూడా తీసుకొని తాగొచ్చు. చాలా బాగుంటుంది.
ఇదిగోండి ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసాను నేను. సిమ్లోనే పెట్టుకున్నానండి. ఇందులో ఉన్న వాటర్తోనే బాగా మగ్గింది చూసారా, సొరకాయ అనేది మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పౌడర్స్ వేసుకుందాము. మిర్చి పౌడర్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ వరకు మిర్చి పౌడర్ వేసాను. అలాగే ధనియా పౌడర్ 2 స్పూన్స్ ధనియా పౌడర్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఈ విధంగా బాగా సిమ్లో పెట్టుకొని వేపుకున్నామంటే కానీ స్టార్టింగ్ అయితే అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మనకి టేస్ట్ అనేది అక్కడే తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూసారా బాగా ఉడికిపోయింది 50% ఆల్రెడీ. ఇప్పుడు మనకి కావాల్సినంత వాటర్ వేసుకుందాం. నేనైతే కరెక్ట్గా ముక్కలు మునిగేంత వాటర్ వేసానండి. ఇంకా 50% ఉడకాలి కదా, ఆలోపు ఈ వాటర్ కూడా చిక్కబడిపోతుంది అన్నమాట. అంటే మనకి ముద్దకూర ఎలా కావాలో అలా రెడీ అయిపోతుంది రెసిపీ అనేది. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఉడికించుకుందాము. 5 to 10 మినిట్స్ అండి. మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ ఉన్నామంటే కింద అడుగట్టుకుంటూ ఉంటుంది. ఇదిగో చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఈజీ అండి రెసిపీ అయితే ఇది. సైడ్ డిష్కి కూడా చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు నేను కొంచెం ఎండబెట్టి వేస్తున్నానండి. ఎక్కువ ఉన్నప్పుడు కానీ కొద్దిగా అలా ఎండబెట్టేసి ఒక కవర్లో పెట్టుకున్నామంటే ఎప్పుడైనా పచ్చి కరివేపాకు లేదు అన్నప్పుడు అది యూస్ చేసుకోవచ్చు. అలాగే నేను కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. రెసిపీ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కొద్దిగా ఒక 2 స్పూన్స్ వరకు పుట్నాల పప్పు పౌడర్ వేస్తున్నానండి. సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. మీకు కావాలంటే పల్లీ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే పుట్నాల పప్పు పౌడర్ అయితే వేస్తున్నానండి. పల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది అది కూడా. చూసారా బాగా గట్టిపడిపోయింది కదా. మనకి రెసిపీ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసాను నేనైతే. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ రొట్టెలోకి కానీ బాగుంటుంది. ఇంకా సైడ్ డిష్లకు కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే తెలుస్తుంది కదండి అందులో ఎంత టేస్ట్ అనేది వస్తుందో. రుచిగా ఉంటుంది కదా. సొరకాయ ముద్దకూర సూపర్ అంటే సూపర్ అన్నమాట. తగ్గేదేలే అనాల్సిందే. తిన్నారంటే చాలా బాగుంటుందండి. ఇందులో మనం పుట్నాల పప్పు పౌడర్ వేసాం కదా, వేరే లెవెల్ టేస్ట్ వస్తుందన్నమాట. ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి. రైస్కి రోటీకి సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా అడిగి మరీ ఇంకొక స్పూన్ పెట్టించుకొని తింటారనమాట. ఇలా చేసుకున్నామంటే కానీ అందరికీ నచ్చుంటుంది.